వీరమల్లు ఒక యోధుడు. మొఘలుల అణిచివేతలు, అన్యాయాలు, దోపిడీ టైంలో పుట్టి వాళ్ళని ఎదిరించిన రియల్ హీరో. ఆయన ఉనికి అబద్ధమేమో కానీ ఆయన ఇచ్చిన ధైర్యం నిజం. అతని గురించి చారిత్రకంగా స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ జానపద గాథలు, ప్రాంతీయ పురాణాల ఆధారంగా ఆయన జననం, పోరాటం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి మంచి కంటెంట్స్ అందిస్తున్న మాది అన్టోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయనకి వీరమల్లు అనే పేరు ఎలా వచ్చిందనే దానికి ఒక కథ ఉంది. ఆయన అసలు పేరు మల్లయ్య. అయితే ఓసారి ఊరిని ఆక్రమించుకోవడానికి వచ్చిన మొఘల్ సైన్యంపై దాడి చేసి ఒక ఊరిని కాపాడాడు. ఆ ఊరి ప్రజలు ఆయన ధైర్య సాహసాలకి మెచ్చి, వీరుడివి మల్లయ్య, నువ్వు ఇకపైన వీరమల్లువి అని అన్నారు. వీరమల్లు అనేది ఆయనకి ఊరి జనం ఇచ్చిన బిరుదు. 12 ఏళ్ల వయసులో వీరమల్లు తన తల్లిని కాపాడుకునేందుకు ఒక దుండగుడిని కొట్టినట్టు, 14 ఏళ్ల వయసులో దొంగల మూకపై దాడి చేసి గ్రామస్తుల ఆస్తిని తిరిగి తెచ్చినట్టు ఒక పౌరాణిక గాథ చెబుతుంది. ఈ సంఘటనల వల్ల ప్రజలు అతన్ని వీరుడు వీరుడు అని పిలవడం మొదలుపెట్టారు. వీరమల్లు వీరగాథలు వింటే గూస్ బంప్స్ వస్తాయి. అందులో మొదటిది, వీరమల్లుకు ఎంతో ఇష్టమైన మాలతి అనే అక్క ఉండేది. ఆమె తన భర్తతో కలిసి ఒక గ్రామంలో నివసిస్తూ ప్రజలకు విద్య, ఆయుర్వేద వైద్యం నేర్పుతూ ఉండేది. ఒకసారి స్థానిక నవాబు ఆమె సౌందర్యాన్ని చూసి ఆమెను తన హరమేలోకి పంపమని డిమాండ్ చేశాడు. వీరమల్లు కుటుంబం దీన్ని తిరస్కరించడంతో కోపంతో ఆమెని అపహరించి కోటలో నిర్బంధించాడు. ఆమె పైన అవమానకరంగా ప్రవర్తించాడు కూడా. ఈ విషయం వీరమల్లుకు తెలిసిన వెంటనే అతడు తన సైనికులను కూడగట్టాడు. కానీ మామూలు దాడితో గెలవలేడు, ఎందుకంటే కోట చాలా బలంగా ఉండేది. అతడు రాత్రుళ్ళు గుహల నుంచి వస్తూ కోట దగ్గర రహస్య మార్గాన్ని ఒకటి కనిపెట్టారు. సైన్యాన్ని 3 బృందాలుగా విభజించి ఒక గుంపు కోట ద్వారం వద్ద దాడి చేసింది. ఇంకొక గుంపు వెనక తలుపుల వద్ద అల్లకల్లోలం సృష్టించింది. వీరమల్లు తానే గుహలో నుంచి వెళ్లి నేరుగా నవాబు గదికి చేరాడు. అతడిని నిద్రలోనే చంపి తన అక్కను విడిపించి తీసుకొచ్చాడు. ఆ కోటను అనంతరం పూర్తిగా తగలబెట్టినట్టు ఆ కథ చెబుతుంది. ఇక రెండవది, ఒకసారి మొఘల్ చక్రవర్తి ఆసఫ్ ఖాన్ ఆదేశాలపై ఒక చిన్న ఊరిని తగలబెట్టేందుకు 100 మంది సైనికుల్ని పంపించాడు. ఆ ఊరి ప్రజలు నిర్దాక్షిణ్యంగా హింసించబడుతున్నారు. గ్రామస్తులలో ముసలివాళ్ళు, పిల్లలు తప్ప మరెవ్వరు లేరు. అయితే ఆ సమయంలో ఆ గ్రామ సమీపంలో వీరమల్లున్నాడు. అతను అడవిలో నుంచి వచ్చి మొదట కాపలాదారుల మెడలు నరికివేశాడు. తర్వాత 4 వైపులా చాకచక్యంగా తిరుగుతూ ఒక్కొక్కరిని నేల కొరిగించాడు. ఆయన దాడి విధానం ఎవ్వరికీ అర్థమయ్యేది కూడా కాదు. ఒక చోట దాడి చేసి ఇంకొక చోట నుండి వచ్చేవాడని సైనికులు భ్రమ కలిగించేవాడు. ఒక రాత్రి పాటు వీరమల్లు 100 మందిలో 60 మందిని మట్టి కలిపాడు. మిగతా వారు భయంతో ఊరు నుండి పారిపోయారు. ఈ ఘట్టం ప్రజలలో ఒక శక్తివంతమైన పురాణ గాథగా మారిపోయింది కూడా. ఇకపోతే మూడవది, తన సైన్యాన్ని చెట్లల్లో, గుహల్లో దాచుకొని అకస్మాత్తుగా దాడులు చేయడంలో నిపుణుడిగా ఉండేవాడని చరిత్రలో చెబుతుంటారు. వీరమల్లు యుద్ధాన్ని ఒక నైపుణ్యంగా, ఒక కళలా చూసేవారు. అతడు ఓ ఆర్మీ జనరల్ కాదు, ఒక గెరిల్లా యోధుడు. అతడి తంత్రాలు ఎలా ఉండేవంటే, మొఘల్ సైన్యం ఏ ఊరిపై దాడి చేస్తుందో ముందే తెలుసుకొని అడవుల్లో దారి మార్గాల్ని బాగు చేస్తూ ఉండేవాడు. అతడి సైన్యం పెద్దదిగా కాకుండా 10 నుంచి 15 మంది దళాలుగా ఉండేది. ప్రతి దళానికి ఒక లక్ష్యం ఉండేది. పహారా గల్లీ ద్వారా కాపలా, ఖజానా గదులు, వీటిని లక్ష్యంగా చేసుకొని ఒక్కసారిగా దాడి చేసేవారు. చెట్లల్లో, గుహల్లో దాచిన ఆయుధాలు, చిరుతారుల ద్వారా ఏ ఊరికైనా 1 గంటలో చేరే మార్గాలు, వీటన్నిటిని ప్లాన్ చేయడం అతడికి బలంగా ఉండేది. ఈ విధానాలు అలా గడిచిన దశాబ్దాల తర్వాతనే గెరిల్లా వార్ఫేర్ అనే పేరుతో ప్రాచుర్యం పొందే. కానీ వీరమల్లు అప్పట్లోనే ఇవి వాడిన గొప్ప సైనిక నాయకుడు. ఆయన చేసిన పోరాటాల్లో ముఖ్యంగా అన్యాయ పాలన, ప్రజలపై భారం వేసే ట్యాక్స్ విధింపులపై ఆయన ప్రజల పక్షాన నిలిచి రాజధర్మాన్ని వ్యతిరేకించాడు. వీరమల్లును కొంతమంది
ధర్మ దొంగ అని వర్ణిస్తారు. అంటే ధనవంతుల నుంచి దోచి పేదలకు సహాయం చేసేవాడు. ఈ కథలు ఆయనను తెలుగు రాబిన్ హుడ్ గా చూపిస్తాయి. బీరమల్లు తన సైన్యంతో కలిసి నవాబుల కోటలపై దాడులు చేయడం, ఖజానాలను దోచడం, ముస్లిం పాలకులపై ఎదురు తిరగడం వంటి చర్యలు చేపట్టాడని స్థానిక జానపద గాథలు చెబుతుంటాయి. యథార్థ చరిత్ర ప్రకారం బీరమల్లు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలన కంటే ముందే పోరాడిన తొలి స్థానిక నాయకులలో ఒకటిగా చెబుతుంటారు. అనేక గ్రామాల్లో ఆయన పేరు రెబల్స్ యోధుడిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వీరగాథలు చరిత్రగా రుజువయ్యే ఆధారాలు తక్కువైనా ప్రజల నోట్లలో తిరుగుతున్న గాథలే బీరమల్లును ప్రజల మనస్సులో అమరుడిని చేశాయి. అతని ధైర్యం, తత్వం, ప్రణాళికలు నేటికి గర్వించదగ్గవి. ఇకపోతే బీరమల్లు గురించి మరొక ఘోరమైన కథ ఏంటంటే, బ్రిటిష్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి అడుగుపెట్టిన ప్రాథమిక దశలో బీరమల్లు లాంటి స్థానిక తిరుగుబాటు నాయకులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ రాజులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల్లో ఒకటి ప్రకారం ఒక రాజవంశం బీరమల్లును వారి కోటలోకి చర్చల నిమిత్తం ఆహ్వానించింది. కానీ అది ఒక పెద్ద కుట్ర. బీరమల్లుని తప్పుడు మొఘల్ దొంగతనాల ఆరోపణలతో అరెస్టు చేసి బహిరంగంగా న్యాయం పేరుతో కోటలోని ప్రధాన బుర్జు వద్ద ఉరితీయబడినట్టు ఒక కథ ఉంది. ఈ సంఘటనకు జ్ఞాపకార్థంగా ఆ కోట ప్రాంతంలో బీరకోట అనే పేరుతో ఒక చిన్న గుట్ట వెలిసినట్టు కొన్ని స్థానిక కథలు చెబుతుంటాయి. అయితే కొన్ని గ్రామాలలో, ముఖ్యంగా తెలంగాణ అడవిలోని కొండ ప్రాంతాలలో అతను చనిపోలేదు, అడవుల్లోకి వెళ్ళిపోయాడని చెబుతుంటారు. ఒకసారి మొఘల్స్ అతన్ని చుట్టుముట్టిన సమయంలో అతడు గుహలోకి పారిపోయి అక్కడి నుండి దిగ్గరించే మార్గం లేకుండా మాయమయ్యాడని, ప్రత్యక్షంగా మరణించలేదని చెబుతుంటారు. ఈ కథ ప్రకారం బీరమల్లు మరణించలేదు, ప్రజలకు అవసరమైతే తిరిగి వస్తాడు అనే విశ్వాసం ఉంది. ఈ కథ ఒక మతపరమైన భావనగా మారిపోయింది. అతడి పేరు మీద కొంతమంది చిన్న చిన్న చుట్టుపక్కల గ్రామాల్లో పూజలు కూడా చేస్తారు. ఆయన పేరు మీద జానపద గీతాలు, కథలు, చందమామ కథల వంటివి ప్రజల్లో తిరుగుతూ ఉంటాయి. కొంతమంది గాయకులు రాత్రి వేళలకు బీరమల్లుకు శ్రద్ధాంజలిగా పాటలు పాడే సంస్కృతి ఉన్నట్టు పాత గ్రామాల పెద్దలు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా ఆయన ఉన్నాడు అనడానికి సరైన ఆధారాలు లేకున్నా ఆయన మీద ఉన్న కథలు ఆయన్ని జనాల్లో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపేలా చేశాయి. బీరమల్లు నిజం కాకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన ధైర్యం అబద్ధం కాదు. ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. జై హో బీరమల్లు, జై హో. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ అన్టోల్డ్ స్టోరీస్ కోసం మాది అన్టోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.